మొత్తానికి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఏదైతే గువ్వల బాలరాజు గారు ఉన్నారో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. సో దానికి ముందు అంటే కండువ కప్పుకోకముందే మన ఎవరు కేటీఆర్ గారు ఒక సభలో ఒక మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అంటే ఈ సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేకంగా పేరు మెన్షన్ చేయలే. సందర్భం వచ్చినప్పుడు ఎంతోమంది బచ్చగాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది పెద్ద విషయం కాదు. పార్టీకి పెద్ద నష్టం కూడా జరిగేది లేదు. అనుభవిస్తున్నారు, పార్టీల నుంచి పోతున్నారు. సో నెక్స్ట్ క్యాడర్ ఎలాగో ఉంది, సెకండ్ క్యాడరు వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నారు. సో వాళ్ళతో పాటు క్యాడర్ కూడా పోవట్లేదు, అంత హ్యాపీగా ఉన్నారు. దీని మీద ఇంత చర్చించాల్సిన అవసరం లేదు అని కూడా కేటీఆర్ గారు అంటే డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బచ్చగాళ్ళ గురించి నేను పెద్ద మాట్లాడను, ఆ బచ్చగాళ్ళ గురించి క్యాడర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేసి అన్నాడు. అంటే అది మెయిన్గా ఉద్దేశించి గువ్వల బాలరాజు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట. సో ఆయన మాత్రం డైరెక్ట్గానే అచ్చంపేట మాజీ గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఎటు పోదాం అని బీజేపీలో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది, జాయిన్ అవ్వడం కూడా జరిగింది. బీజేపీలో జాయిన్ అయ్యి మాట్లాడుతూ ఎవడు బచ్చగాడు, ఎవడి గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ ఎవరికి అవగాహన ఎక్కువ ఉంది అంటే రాజకీయంగా ఎవరికి అవగాహన ఎక్కువ ఉంది, ఎవడు కింది స్థాయి నుంచి వచ్చాడో అందరికీ తెలిసిన ముచ్చటనే. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కేటీఆర్. నీకు నాకన్నా ఒక 6 నెలలు మాత్రమే నువ్వు పెద్ద, అంతకుమించి నువ్వు రాజకీయంలో నాకన్నా సీనియర్వి ఏం కాదు, నాకన్నా జూనియర్వి అని కూడా మాట్లాడడం జరిగింది. సో వాస్తవానికి ఏదైతే బీఆర్ఎస్లో మన మాజీ ఎమ్మెల్యే గారు గువ్వల బాలరాజు గారు వాస్తవానికి 20 ఏళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ని పట్టుకొని ఉండడం జరిగింది. కష్టపడి కూడా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఎమ్మెల్యే స్థాయికి రావడం జరిగింది. మరి దరిద్రం ఏంటంటే ఆయన మినిస్ట్రీ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ టైం గెలిచిండు, సెకండ్ టైం గెలిచింది అంతే. సో మినిస్ట్రీ ఇవ్వలేదు. మరి ఆ కోపంతో ఏమన్నా గువ్వల బాలరాజు బయటికి పోయాడా? లేదు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ అదే నియోజకవర్గంలో ఆయనకు సంబంధించింది ఏదైతే పార్లమెంట్ ఉంటుందో పార్లమెంట్లో ఈయనకు తెలియకుండా అంటే ఈయనకు చెప్పకుండానే ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగిందట. ఈయన బాధ ఏంటి అంటే నేను ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా, ఎంపీగా నేను గెలుస్తాను, నాకే సీట్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగిందట. మరి పెద్దసారి ఏమనుకున్నా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మరి ఎంపీగా గెలిచే ఛాన్స్ ఏడు ఉంటుంది అని అనుకున్నాడు, ఏందో తెలియదు. ఆర్ఎస్ ప్రవీణ్ని దింపడం జరిగింది. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ని దింపే కల్లా ఈయన కోపం రావడం జరిగింది గువ్వల బాలరాజుకి. సో నా ప్లేస్లో నాకు తెలియకుండా నేను అచ్చంపేట నియోజకవర్గ ఏమంటారు ప్రెసిడెంట్ ఇంకోటి, సో అధ్యక్షుడిని, అట్లా నాకు తెలియకుండానే నా ఏరియాలో తీసుకొచ్చి మన ఆర్ఎస్ ప్రవీణ్ గారిని పెట్టడం జరిగింది. సో నన్ను కావాలని బ్లేమ్ చేయడానిక, నన్ను పంపించడానిక ఈ పొగ పెట్టడం జరిగింది అని కూడా గువ్వల బాలరాజు ఫీల్ కావడం జరిగింది. వాస్తవానికి 20 ఏళ్ళు కష్టపడి పనిచేసిన ఒక పార్టీలో ఆయనకు తెలియకుండా ఇలాంటి జరిగితే కూడా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నేళ్ళు కష్టపడి పని చేసుకుంటూ వస్తే ఇదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మరి ఎందుకు నన్ను వెనుకల పడేస్తున్నారు అంటే సార్ అనుకున్నది ఏంటి అంటే సో ఇక గువ్వల బాలరాజు పని అయిపోయింది, ఇంకా ఆయన గెలిచే ఛాన్స్ లేదు, సో ఆయనకి ఇచ్చే కన్నా సెకండ్ క్యాడర్ని పెంచుకోవడం బెటర్ అనే ఆలోచనలు ఉన్నారేమో తెలియదు కానీ, అంటే గువ్వల బాలరాజు గారు అదే అన్నారు, ఆ ఆలోచనలు ఉన్నారో తెలియదు కానీ నా పని అయిపోయింది అనుకున్నారు. సో నా పని అయిపోకముందే నేను ఒక మంచి ప్లాట్ఫారం చూసుకొని దాంట్లో జాయిన్ అయిపోయి ఆ పార్టీ నుంచి నేను ప్రజలకు సేవనిస్తాను అనేసి కూడా అనడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారు, భోగాలు అనుభవించారు. సో పదవులు వాళ్ళని ఎత్తుకుంటూ వెళ్ళాయి, వాళ్ళని పిలిచి మరి ఆ చైర్లో కూర్చోబెట్టడం జరిగిందని కేటీఆర్ గారు అనడం జరిగింది. దానికి గువ్వల బాలరాజు గారు కూడా కౌంటర్ ఇస్తూ నన్ను వెతుక్కుంటూ పదవులు వచ్చి ఇవ్వలేదు, నేను పదవులను వెతుక్కుంటూ వెళ్ళాను తప్ప, అంటే నేను కష్టపడి నేను ఒక పొజిషన్కి వచ్చాను కాబట్టి నన్ను వెతుక్కుంటూ వచ్చే పదవులు తప్ప నాకెవరు పిలిచి ఫ్రీగా ఇవ్వలేదు, నేను కష్టపడకుండా ఫ్రీగా ఇవ్వలేదు అనేసి అది అనడం జరిగింది. అది కాకుండా నువ్వు మీ సైన్యం మొత్తం కూడా సిరిసిల్లలో కూర్చుంటే 300 ఓట్లు 400 ఓట్లతో నువ్వు గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. నాకు ఎవరు సపోర్ట్ లేకుండా నా మంచితనంతో నా కష్టపడి నేను చేయడంతోనే నాకు దగ్గర 3 లక్షల ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్లో 3 లక్షల ఓట్లు రావడం జరిగిందని కూడా గువ్వల బాలరాజు గారు చెప్పడం. అంటే నేను ఒకటేసారి నిల్చుంటే నువ్వు గెలిచావు 300 ఓట్లు వచ్చినాయి, నేను ఓడిపోయాను 3 లక్షల ఓట్లు వచ్చాయని. అంటే ఇందులో లాజిక్ ఏంటంటే ఓడిపోయిండు గెలిచిందని చెప్తున్నాడు తప్ప 300 లక్షలు అని చెప్తున్నాడు తప్ప అది ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్సెన్స్ అది. ఇది వచ్చేసి ఏది మన పార్లమెంటు అంటే ఒక 4-5
నియోజకవర్గాలు కలిస్తే ఒక పార్లమెంటు. సో దీనికి వేరియేషన్ అయితే పెద్దగా ఏం లేదు. అది 300 అనేది 3 లక్షలు పెద్ద డిఫరెంట్ ఏం లేదు. అది అర్థం చేసుకునే వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. సో మొత్తానికి 20 ఏళ్ళు కష్టపడి పార్టీలో పనిచేసినప్పుడు ఎందుకు అంత వెళ్ళిపోయావు? ఇంకోటి ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలామంది, సార్ మీరు వెళ్ళొద్దు, ఇదే పార్టీలో పుట్టారు, మీరు ఇదే పార్టీలో ఎదిగారు, సో ఇదే పార్టీలో మీరు కష్టపడ్డారు, మీరు ఉండండి, మీతో పాటు మేము ఉంటాము, మీరు ఇది కాదని కనుక వేరే పార్టీకి పోతే మేము పెద్దగా సపోర్ట్ చేయలేకపోతున్నాం, నిన్ను వదలలేము, అట్లా అని ఈ పార్టీకి మేము ద్రోహం చేయలేము అని కూడా చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఏడుస్తూ మరి కన్నీళ్ళు పెట్టుకొని మరి గువ్వల బాలరాజు గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఫీల్ అవుతూ నాకు కూడా అలాగే అనిపించేది, బట్ నాకు ఇందులో రాజకీయ భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీలో, అందుకని నేను వెళ్తున్నాను తమ్ముడు. సో నాకు ఒక దాడి జరిగినప్పుడు, నా పైన దాడి జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఏదైతే కేంద్ర ఆఫీస్ ఉందో హైదరాబాద్లో, అక్కడ నుంచి కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా లేదు, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. నా దాడిని ఖండించినట్టు కూడా ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అంటే నన్ను కావాలనే బీఆర్ఎస్ పార్టీ దూరం పెడుతుంది, సో వాళ్ళు వద్దు అనకముందే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనేసి నా ఆలోచన, నా ఆవేదన. అందుకనే నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపోతున్నాను అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే ఒక పార్టీలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సొంత అన్నదమ్ముల్లానే చూస్తూ ఉండాలి. మరి ఆ పార్టీలో ఆ పార్టీ వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు మరి ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ వీళ్ళ వర్గం ఏంటి అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్పేది ఏంటంటే అప్పటికే గువ్వల బాలరాజు గారు ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు, అందుకనే నేను పట్టించుకోవాలనే ఆలోచన కూడా పార్టీకి లేదు అని చెప్పడం జరిగింది. సో అది జరిగింది కూడా రీసెంట్గా, ఏది ఎలక్షన్లు అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక కొన్ని రోజులకే. మరి ఆ కొన్ని రోజులకే గువ్వల బాలరాజు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అది చెప్పలేదు. అయితే నిన్న మాట్లాడుతూ గువ్వల బాలరాజు గారు బీజేపీలో జాయిన్ అవుతూ మాట్లాడుతూ దానికి కూడా తెర తీయడం జరిగింది. ఏమని? ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు, సో ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. ఇంకోటి కరుడు కట్టిన తీవ్రవాదిగా ఉన్న గువ్వల బాలరాజు బీఆర్ఎస్కి మేము అడిగితే వస్తాడా లేదా అని కూడా అనుమానంతో బీజేపీ వాళ్ళు కూడా నన్ను సంప్రదించడం జరిగింది, వాళ్ళ వ్యక్తులు అయితే ఏంటి నన్ను సంప్రదించడం జరిగింది. సో అప్పుడు అంత పెద్దగా అవసరం లేదు, వాళ్ళు నన్ను సీరియస్గా అడగలేదు, నేను సీరియస్గా తీసుకోలేదు, కాబట్టి నేను ఏ పార్టీలో జాయిన్ కాలేదు, ఎవరు కూడా గట్టిగా అడగలేదు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎందుకు మీరు లైట్ తీసుకున్నారు అంటే గువ్వల బాలరాజు గారు వేరే పార్టీలో జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు, అందుకని మేము పట్టించుకోవట్లేరు అని చెప్పిన దానికి ఇక్కడ గువ్వల బాలరాజు గారు మాట్లాడిన దానికి సింక్ అయింది. ఈయనేమన్నాడు, ఎప్పటి నుంచో కొన్ని పార్టీలను సంప్రదించాయి, కాకపోతే ఆయన కరుడు కట్టిన బీఆర్ఎస్ వాది కాబట్టి వస్తాడా రాదా అని ఒక డైనమాలో ఉండి క్యాజువల్ అడిగారు తప్ప సీరియస్గా అడగలేదు అని గువ్వల బాలరాజు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నారు, సో ఆయన వెళ్దాం అనుకుంటున్నారు, అందుకని మేము లైట్ తీసుకున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు వచ్చి అడగడం వాస్తవమే, ఈయన వాళ్ళకు సరే చూద్దాము అనడం కూడా వాస్తవమే, వెళ్తానేది చెప్పలేదు, చూద్దాం అన్నాడు. సో ఈ రెండు సింక్ అయినాయి కాబట్టి అందుకని మరి కేంద్ర పార్టీ ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు కావాలని పక్కన పెట్టారనేది కూడా తెలుస్తుంది. ఆయన ఉండగానే మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని తీసుకురావడం జరిగింది. అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చేది ఆర్ఎస్ ప్రవీణ్ కానీ ఫిక్స్ కావడం జరిగింది గువ్వల బాలరాజు గారు. సో వీళ్ళు ఉంటే మనకి ఎట్లా ఒక నామినేట్ పదవులు తప్ప ఎమ్మెల్యే ఎంపీ స్థాయి పదవులు రావు ఇంకా, అందుకని ఈలోగా మనం ఒక మంచి ప్లేస్ చూసుకుందాం అని చెప్పి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. సరే బీజేపీలోకి వెళ్ళినందుకు అది కూడా ఒక హిందుత్వ పార్టీ ఈయనకు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఇంకో క్యాడర్ లేరు కాబట్టి. కాకపోతే అలా రాముల్ నాయక్ గారు ఉన్నారు బీజేపీలో, మరి రాముల్ నాయక్ ఇప్పుడు అందులోనే ఉంటాడా, మళ్ళీ అక్కడ నుంచి చెప్పి బీఆర్ఎస్లోకి వస్తాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. సరే చూద్దాం, ఇవన్నీ చూసుకుంటే కూడా గువ్వల బాలరాజు లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడా, ఎమ్మెల్యే మినిస్టర్ అవుతాడా అనేది కూడా క్వశ్చన్ మార్క్. చూద్దాం, తెర మీద చూద్దాం మరి ఎలా జరుగుతుంది ఏంది. బీఆర్ఎస్ బీజేపీ ఆల్రెడీ పార్టీ ఫిరాయింపుల కేసులు కూడా నడుస్తున్నాయి, మళ్ళీ త్వరలో 10 చోట్ల బై ఎలక్షన్లు వస్తుంది అనేది కూడా క్వశ్చన్ మార్కు. అంతా తెర మీద చూద్దాం. థ్యాంక్ యూ.